నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటూ కూడా ఎగ్జిబిటర్స్ మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పారు. ఈరోజు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 2 గంటల పాటు ఈ మీటింగ్ కొనసాగింది. సో ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చారు. దీనికి సంబంధించి క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ఎగ్జిబిటర్ అనుపమ్ రెడ్డి ఉన్నారు. సార్, అసలు ఏం డెసిషన్ తీసుకున్నారు? ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అన్ని సెక్టర్స్ కలిసి పర్సంటేజ్ సిస్టమ్ మీద ఒక డెసిషన్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఫైనల్గా ఏం డెసిషన్ తీసుకున్నారు? ఏంటంటే విధి విధానాలు డిసైడ్ చేస్తారండి. ఒక 1 వీక్ 10 డేస్లో గ్యాప్ పెట్టేసుకొని విదిన్ 1 వీక్ పెట్టుకొని మాట్లాడేసుకొని కమిటీలు వేసాము. సో ఆ కమిటీలు కూర్చుంటాయి. ఏది 3 సెక్టార్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి, ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి ఆరుగురిని ప్లస్ 1 ఒక్కొక్క ఇది సెక్టార్ చైర్మన్ పెట్టి ఆ కమిటీ ఇవాళ సాయంత్రం నుంచే కూర్చొని డిసైడ్ చేసి ఏ విధంగా వెళ్ళాలి, విధి విధానాలు ఏమున్నాయి దాని ప్రకారం పోతుంది. అంటే పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ ఒకలా ఉంటుంది, చిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. అది సింగిల్ స్క్రీన్కి నష్టం కాదంటారా? పెద్ద సినిమా వచ్చినప్పుడు ఓకే, చిన్న సినిమా వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంటుంది? చిన్న సినిమా వచ్చినప్పుడు ఎలాగో 50-50 నడుస్తుంది. ఇప్పుడు సేమ్ అదే పర్సంటేజ్ కంటిన్యూ అవుతుంది. అదే ప్రపోజ్ చేసాం, అదే ముందుకు వెళ్తుంది. సో పెద్ద సినిమా ఉన్నప్పుడు కొంచెం పర్సంటేజ్ ఎక్కువ పోతుంది ఇది ప్రొడ్యూసర్కి. సో అది ఓకే, వీఆర్ ఓకే ఫర్ ఇట్, నో ప్రాబ్లం. ఎందుకంటే అది రెవెన్యూ ఎక్కువ వస్తుంది కాబట్టి మేము కొంచెం తగ్గినా నో ప్రాబ్లం. మొత్తం కమిటీ మెంబర్స్ ఎంతమంది కమిటీ మెంబర్స్ ఉంటున్నారు? ఈ కమిటీ డెసిషన్ ఫైనల్గా ఎప్పుడు డెసిషన్ తీసుకోబోతున్నారు? పర్సంటేజ్ సిస్టమ్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? అదే ఫస్ట్ మీటింగ్ ఇవాళ అవుతుందంటే అదే 1 వీక్ అని పెట్టుకున్నాం టైం ఫ్రేమ్. ఆ 1 వీక్లో మొత్తం విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఏం ఉండాలి డిసైడ్ చేసుకొని ముందుకు పోదాం. కమిటీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు? గుడ్ పేర్లు ఇప్పుడు అడిగితే గుర్తురావండి. 21 మంది మొత్తం మెంబర్స్ 3 సెక్టార్ల నుంచి. సో ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా సురేష్ బాబు గారి ఆధ్వర్యంలోని మీటింగ్ జరిగింది. ఫైనల్గా ఈ డెసిషన్స్ పట్ల ఆయన ఏం చెప్పారు? ఆయన ముందు నుంచే పాజిటివ్గా ఉన్నారండి. ఈ సొల్యూషన్ తెచ్చేయాలి ఏదో విధంగా. కానీ ఏంటంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులు ఈ కమిటీ ద్వారా తీర్చేద్దామని ఉన్నాను. అంటే ఎగ్జిబిటర్స్ నుంచి నిన్ను కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు కరాఖండిగా చెప్పారు, సింగిల్ స్క్రీన్స్ రన్ చేయడం కష్టం, మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వాల్సిందే అని చెప్పి. ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ వెర్షన్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తే మాకు చాలా నష్టం జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు. కానీ ఇక్కడ ఎలా కన్విన్స్ అయ్యారు, ఎట్లా? సో కన్విన్స్ అనేది ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే పర్సంటేజ్ వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకి కొన్ని 2-3 పాయింట్లు ఉన్నాయి. ఆ కమిటీలో కూర్చొని డిస్కస్ చేయడమే అంతే. వాళ్ళు ఇప్పుడు కాదు అని అనలేదు, ఎస్ అనే అన్నారు. సో ఏంటంటే ఆ 2-3 పాయింట్లు కూర్చొని డిస్కస్ చేసి దాన్ని ఫైనలైజ్ చేసి ముందుకు తీసుకుపోవడం అంతే. ఇప్పుడు రిలీజ్ అవబోతున్న సినిమాలకు కూడా అది వర్తిస్తుందా, లేదు అంటే తర్వాత రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసిన సినిమాలకి ఎట్లా ఉండదు? ఎందుకంటే పెద్దకి టార్గెట్ చేశారు, పెద్దకి సంబంధించి ఇదంతా జరుగుతుంది అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. పెద్దకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? పెద్దకి అటువంటి అసలు పెద్ద టార్గెటే కాదు, పెద్దకి ప్రాబ్లమే కాదండి. పెద్ద ఇన్ సేఫ్ హ్యాండ్స్. పెద్ద ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది. 2-3 థియేటర్లు ఇట్లాంటి ప్రాబ్లం అవుద్దేమో, డిఫరెంట్ ఇష్యూ అంతే. దానికంటే పెద్ద ఇష్యూ కాదు. పెద్ద ఇన్ సేఫ్ హ్యాండ్ ఎట్లా రిలీజ్ కావాలో, ఆ పెద్ద సినిమా ఎట్లా రిలీజ్ కావాలో దాని ప్రకారమే అవుతుంది. ఈ డెసిషన్తో సింగిల్ స్క్రీన్స్ బ్రతికే ఛాన్స్ ఉందంటారా? ఇంకా సింగిల్ స్క్రీన్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉందంటారా? అంటే పెరిగే ఛాన్స్ అని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఏంటంటే ఎవరైతే మూసేసుకుందామని ఉన్నారో, ధోరణిలో ఉన్నారో వాళ్ళు మైండ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇక ముందు ఇంకా థియేటర్ క్లోజ్ అవ్వవు అని గ్యారెంటీగా చెప్పగలుగుతాం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటూ కూడా ఎగ్జిబిటర్స్ మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పారు. ఈరోజు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 2 గంటల పాటు ఈ మీటింగ్ కొనసాగింది. సో ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చారు. దీనికి సంబంధించి క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ఎగ్జిబిటర్ అనుపమ్ రెడ్డి ఉన్నారు. సార్, అసలు ఏం డెసిషన్ తీసుకున్నారు? ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అన్ని సెక్టర్స్ కలిసి పర్సంటేజ్ సిస్టమ్ మీద ఒక డెసిషన్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఫైనల్గా ఏం డెసిషన్ తీసుకున్నారు? ఏంటంటే విధి విధానాలు డిసైడ్ చేస్తారండి. ఒక 1 వీక్ 10 డేస్లో గ్యాప్ పెట్టేసుకొని విదిన్ 1 వీక్ పెట్టుకొని మాట్లాడేసుకొని కమిటీలు వేసాము. సో ఆ కమిటీలు కూర్చుంటాయి. ఏది 3 సెక్టార్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి, ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి ఆరుగురిని ప్లస్ 1 ఒక్కొక్క ఇది సెక్టార్ చైర్మన్ పెట్టి ఆ కమిటీ ఇవాళ సాయంత్రం నుంచే కూర్చొని డిసైడ్ చేసి ఏ విధంగా వెళ్ళాలి, విధి విధానాలు ఏమున్నాయి దాని ప్రకారం పోతుంది. అంటే పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు పర్సంటేజ్ సిస్టమ్
ఒకలా ఉంటుంది, చిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. అది సింగిల్ స్క్రీన్‌కి నష్టం కాదంటారా? పెద్ద సినిమా వచ్చినప్పుడు ఓకే. చిన్న సినిమా వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంటుంది? చిన్న సినిమా వచ్చినప్పుడు ఎలాగో 50-50 నడుస్తుంది ఇప్పుడు. సేమ్ అదే పర్సెంటేజ్ కంటిన్యూ అవుతది. అదే ప్రపోజ్ చేసాం. అదే ముందుకెళ్తది. సో, పెద్ద సినిమా ఉన్నప్పుడు కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ పోతది ఇది ప్రొడ్యూసర్‌కి. సో, అది ఓకే. వి ఆర్ ఓకే ఫర్ ఇట్. నో ప్రాబ్లమ్. ఎందుకంటే అది రెవెన్యూ ఎక్కువ వస్తది కాబట్టి మేము కొంచెం తగ్గినా నో ప్రాబ్లమ్. మొత్తం కమిటీ మెంబర్స్ ఎంతమంది కమిటీ మెంబర్స్ ఉంటున్నారు? ఈ కమిటీ డెసిషన్ ఫైనల్‌గా ఎప్పుడు డెసిషన్ తీసుకోబోతున్నారు? పర్సెంటేజ్ సిస్టమ్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? అదే ఫస్ట్ మీటింగ్ ఇవాళ అవుద్దంటే అదే 1 వీక్ అని పెట్టుకున్నాం టైమ్ ఫ్రేమ్. ఆ 1 వీక్‌లో మొత్తం విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఏముండాలి డిసైడ్ చేసుకొని ముందుకు పోదాం. కమిటీ మెంబర్స్ ఎవరెవరు? పేర్లు ఇప్పుడు అడిగితే గుర్తురావండి. 21 మంది మొత్తం మెంబర్స్ 3 సెక్టార్ల నుంచి. సో, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా సురేష్ బాబు గారి ఆధ్వర్యంలోనే మీటింగ్ జరిగింది. ఫైనల్‌గా ఈ డెసిషన్స్ పట్ల ఆయన ఏం చెప్పారు? ఆయన ముందు నుంచే పాజిటివ్‌గా ఉన్నారండి. ఈ సొల్యూషన్ తెచ్చేయాలి ఏదో విధంగా. కానీ ఏందంటే కొన్ని అడ్డంకులున్నాయి. ఆ అడ్డంకులు ఈ కమిటీ ద్వారా తీర్చేద్దామని ఉన్నాం. అంటే ఎగ్జిబిటర్స్ నుంచి నిన్ను కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు కరాఖండిగా చెప్పారు. సింగిల్ స్క్రీన్స్ రన్ చేయడం కష్టం. మీరు పర్సెంటేజ్ సిస్టమ్ ఇవ్వాల్సిందే అని చెప్పి. ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ వెర్షన్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో, పర్సెంటేజ్ సిస్టమ్ ఇస్తే మాకు చాలా నష్టం జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు. కానీ ఇక్కడ ఎలా కన్విన్స్ అయ్యారు? ఎట్లా? సో, కన్విన్స్ అనేది ఏం లేదండి. ఇప్పుడు ఏందంటే పర్సెంటేజ్ వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకి కొన్ని 2, 3 పాయింట్లు ఉన్నాయి. ఆ కమిటీలో కూర్చొని డిస్కస్ చేయడమే అంతే. వాళ్ళు ఇప్పుడు కాదు అని అనలేదు. యెస్ అనే అన్నారు. సో, ఏందంటే ఆ 2, 3 పాయింట్లు కూర్చొని డిస్కస్ చేసి దాన్ని ఫైనలైజ్ చేసి ముందుకు తీసుకుపోవడం అంతే. ఇప్పుడు రిలీజ్ అవబోతున్న సినిమాలకు కూడా అది వర్తిస్తుందా? లేదు అంటే తర్వాత రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసిన సినిమాలకి ఎట్లా ఉండదు? ఎందుకంటే పెద్దికి టార్గెట్ చేశారు. పెద్దికి సంబంధించి ఇదంతా జరుగుతుంది అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. పెద్దికి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? పెద్దికి అటువంటి అసలు పెద్ది టార్గెటే కాదు. పెద్దికి ప్రాబ్లమే కాదండి. పెద్ది ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. పెద్ది ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది. 2, 3 థియేటర్లు ఇట్లాంటి ప్రాబ్లమ్ అవుద్దేమో డిఫరెంట్ ఇష్యూ అంతే. దానికంటే పెద్ద ఇష్యూ కాదు. పెద్ది ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్. ఎట్లా రిలీజ్ కావాలో ఆ పెద్ద సినిమా ఎట్లా రిలీజ్ కావాలో దాని ప్రకారమే అవుతుంది. ఈ డెసిషన్‌తో సింగిల్ స్క్రీన్స్ బ్రతికే ఛాన్స్ ఉందంటారా? ఇంకా సింగిల్ స్క్రీన్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉందంటారా? అంటే పెరిగే ఛాన్స్ అని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఏంటంటే ఎవరైతే మూసేసుకుందాం అని ఉన్నారో, ధోరణిలో ఉన్నారో వాళ్ళు మైండ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సో, ఇక ముందు ఇంకా థియేటర్ క్లోజ్ అవ్వవు అని గ్యారంటీగా చెప్పగలుగుతాం మేము. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ సిస్టమ్ కావాలంటూ కూడా ఎగ్జిబిటర్స్ మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పారు. ఈరోజు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అంతా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 2 గంటల పాటు ఈ మీటింగ్ కొనసాగింది. సో, ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చారు. దీనికి సంబంధించి క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు ఎగ్జిబిటర్ అనుపమ్ రెడ్డి ఉన్నారు. సార్, అసలు ఏం డెసిషన్ తీసుకున్నారు? ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అన్ని సెక్టర్స్ కలిసి పర్సెంటేజ్ సిస్టమ్ మీద ఒక డెసిషన్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఫైనల్గా ఏం డెసిషన్ తీసుకున్నారు? ఏంటంటే విధి విధానాలు డిసైడ్ చేస్తారండి. ఒక 1 వీక్ 10 డేస్‌లో గ్యాప్ పెట్టేసుకొని వితిన్ 1 వీకే 1 వీక్ పెట్టుకొని మాట్లాడేసుకొని కమిటీలు వేసాము. సో, ఆ కమిటీలు కూర్చుంటాయి. 3 సెక్టార్ల నుంచి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి, ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 6 ప్లస్ 1 ఒక్కొక్క ఇది సెక్టార్ చైర్మన్ని పెట్టి ఆ కమిటీ ఇవాళ సాయంత్రం నుంచే కూర్చుంటుంది. కూర్చొని డిసైడ్ చేసి ఏ విధంగా వెళ్ళాలి, విధి విధానాలు ఏమున్నాయి దాని ప్రకారం పోదాం. అంటే పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు పర్సెంటేజ్ సిస్టమ్ ఒకలా ఉంటుంది, చిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. అది సింగిల్ స్క్రీన్‌కి నష్టం కాదంటారా? పెద్ద సినిమా వచ్చినప్పుడు ఓకే. చిన్న సినిమా వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంటుంది? చిన్న సినిమా వచ్చినప్పుడు ఎలాగో 50-50 నడుస్తుంది ఇప్పుడు. సేమ్ అదే పర్సెంటేజ్ కంటిన్యూ అవుతది. అదే ప్రపోజ్ చేసాం. అదే ముందుకెళ్తది. సో, పెద్ద సినిమా ఉన్నప్పుడు కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ పోతది ఇది ప్రొడ్యూసర్‌కి. సో, అది ఓకే. వి ఆర్ ఓకే ఫర్ ఇట్. నో ప్రాబ్లమ్. ఎందుకంటే అది రెవెన్యూ ఎక్కువ వస్తది కాబట్టి మేము కొంచెం తగ్గినా నో ప్రాబ్లమ్. మొత్తం కమిటీ మెంబర్స్ ఎంతమంది కమిటీ మెంబర్స్ ఉంటున్నారు? ఈ కమిటీ డెసిషన్ ఫైనల్‌గా ఎప్పుడు డెసిషన్ తీసుకోబోతున్నారు? పర్సెంటేజ్ సిస్టమ్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? అదే ఫస్ట్ మీటింగ్ ఇవాళ అవుద్దంటే అదే 1 వీక్ అని పెట్టుకున్నాం టైమ్ ఫ్రేమ్. ఆ 1 వీక్‌లో మొత్తం విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఏముండాలి డిసైడ్ చేసుకొని ముందుకు పోదాం. కమిటీ మెంబర్స్ ఎవరెవరు? పేర్లు ఇప్పుడు అడిగితే గుర్తురావండి. 21 మంది మొత్తం మెంబర్స్ 3 సెక్టార్ల నుంచి. సో, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా సురేష్ బాబు గారి ఆధ్వర్యంలోనే మీటింగ్ జరిగింది. ఫైనల్‌గా ఈ డెసిషన్స్ పట్ల ఆయన ఏం చెప్పారు? ఆయన ముందు నుంచే పాజిటివ్‌గా ఉన్నారండి. ఈ సొల్యూషన్ తెచ్చేయాలి ఏదో విధంగా. కానీ ఏందంటే కొన్ని అడ్డంకులున్నాయి. ఆ అడ్డంకులు ఈ కమిటీ ద్వారా తీర్చేద్దామని ఉన్నాం. అంటే ఎగ్జిబిటర్స్ నుంచి నిన్ను కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు కరాఖండిగా చెప్పారు. సింగిల్ స్క్రీన్స్ రన్ చేయడం కష్టం. మీరు పర్సెంటేజ్ సిస్టమ్ ఇవ్వాల్సిందే అని చెప్పి. ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ వెర్షన్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది.
సో పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తే మాకు చాలా నష్టం జరుగుతుంది అన్నట్టుగా చెప్పారు. కానీ ఇక్కడ ఎలా కన్విన్స్ అయ్యారు? ఎట్లా? సో కన్విన్స్ అనేది ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే పర్సెంటేజ్ వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళకి కొన్ని 2, 3 పాయింట్లు ఉన్నాయి. ఆ కమిటీలో కూర్చొని డిస్కస్ చేయడమే అంతే. వాళ్ళు ఇప్పుడు కాదు అని అనలేదు. యెస్ అనే అన్నారు. సో ఏంటంటే ఆ 2, 3 పాయింట్లు కూర్చొని డిస్కస్ చేసి దాన్ని ఫైనలైజ్ చేసి ముందుకు తీసుకుపోవడం అంతే. ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న సినిమాలకు కూడా అది వర్తిస్తుందా? లేదు అంటే తర్వాత రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసిన సినిమాలకి ఎట్లా ఉండదు? ఎందుకంటే 'పెద్ది'కి టార్గెట్ చేశారు. 'పెద్ది'కి సంబంధించి ఇదంతా జరుగుతుంది అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. 'పెద్ది'కి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా? పెద్దికి అటువంటి అసలు పెద్ది టార్గెటే కాదు. పెద్దికి ప్రాబ్లమే కాదండి. పెద్ది ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. పెద్ది ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది. 2, 3 థియేటర్లు ఇటు అటు ప్రాబ్లమ్ అవుద్దేమో డిఫరెంట్ ఇష్యూ అంతే. దానికంటే పెద్ద ఇష్యూ కాదు. పెద్ది ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్. ఎట్లా రిలీజ్ కావాలో ఆ పెద్ద సినిమా ఎట్లా రిలీజ్ కావాలో దాని ప్రకారమే అవుతుంది. ఈ డెసిషన్‌తో సింగిల్ స్క్రీన్స్ బ్రతికే ఛాన్స్ ఉందంటారా? ఇంకా సింగిల్ స్క్రీన్స్ పెరిగే ఛాన్స్ కూడా ఉందంటారా? అంటే పెరిగే ఛాన్స్ అని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ ఏంటంటే ఎవరైతే మూసేసుకుందాం అని ఉన్నారో, ధోరణిలో ఉన్నారో వాళ్ళు మైండ్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇక ముందు థియేటర్ క్లోజ్ అవ్వవు అని గ్యారంటీగా చెప్పగలుగుతాం.